స్థానిక భీమవరం రోడ్లోని జయలక్ష్మి థియేటర్ సమీపంలోని చిరంజీవి బస్టాప్ వద్ద ఉన్న చిన్నం బ్రదర్స్ నిర్వహణలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేయగా పట్టణ మాజీ వైస్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ప్రారంభోత్సవం చేశారు. గొర్రెల శ్రీధర్ను చలివేంద్ర నిర్వాహకులు చిన్నం బ్రదర్స్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. బాటసారులకు ప్రయాణికులకు దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని నిర్వహిస్తున్న చిన్నం బ్రదర్స్ను గొర్రెల శ్రీధర్ అభినందించారు. వేసవి దృష్ట్యా మరింత మంది చలివేంద్రాలు ఏర్పాటుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నం బ్రదర్స్, గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. సోదరుడు చిన్నం బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క వేసవకాలంలో ప్రయాణం పల్లెటూరుల నుంచి చాలామంది పెద్ద ఎత్తున ఈ పట్టణానికి రావడం జరుగుతూ ఉంటుంది. ఎండాకాలంలో కనీసం దాహం తీర్చే విధంగా ఉండాలని చెప్పి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఈరోజు నాతో ప్రారంభించినందుకు సోదరులు చిన్నం బ్రదర్స్ వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంచేతంటే మనందరం కూడా మరి ఒక సేవా దృక్పథంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని పాటిస్తూ ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం దూర ప్రాంతాల నుంచి వస్తున్న ఎంతోమందికి దాహం తీర్చే విధంగా ఈరోజు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు మజ్జిగి రసన కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా ఈ వేసవకాలం మే నెల ఆఖరి వరకు కూడా ఏదైతే ఇక్కడ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారో చలివేంద్రాన్ని పూర్తిగా అందరూ కూడా ఈ వాటర్ కానీ మజ్జిగ కానీ రసన కానీ ఏది పెట్టినా సరే దాహం తీర్చే విధంగా చేసినందుకు మరొక్కసారి సోదరులు చిన్నం బ్రదర్స్ అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ మనందరం కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ విశ్వగురు వరల్డ్ రికార్డ్ అవార్డును అందుకున్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌడ సంఘం నాయకులు సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు కోట రాంబాబు, అత్తిలి బాబీ, వాకా నాని, చిటికెన శ్రీనివాస్, బత్తిన శ్రీనివాస్, మాధు శ్రీనివాస్, బత్తిన లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. వర్తనపల్లి కాశీ గారు అందరికీ సుపరిచితులు, అందరికీ తెలుసున్న ఆయన ప్రజా ఎక్కడైతే ఆపద్బంధు టైంలో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత వైద్యం అందించి కార్పొరేట్ వైద్యం ద్వారాగా ఇక్కడ ఉన్న ఈ సీతారాంపేట వార్డులోని ఉన్న ప్రజలకి అందరికీ కూడా వైద్యం అందించి వాళ్ళని ఆదుకుని వాళ్ళ కుటుంబంలో ఒక మనిషిగా ఆయన అనేక సేవలు అందించి అలాగే అంబులెన్సుల ద్వారాగా ఉచిత సౌకర్యాలని అందించి మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ మన కరోనా సమయంలో కానీ ప్రజలందరూ కూడా ఆర్థికంగా ఆయన జనసేన పట్టణ అధ్యక్షుడిగా జనసేన సైనికులందరినీ ఉపయోగించుకుని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి సేవా కార్యక్రమాలు చేసి ఎంతమందినో కరోనా బారిన పడ్డ వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. మార్చి 28వ తారీఖున పిఠాపురం పీఠాధిపతి వాళ్ళ ద్వారాగా కాకినాడలో జరిగినటువంటి విశ్వగురు అవార్డు ఎంపికలో ఉభయ రాష్ట్రాల్లో 25 మందిని ఎన్నుకోగా అందులో మన తాడేపల్లిగూడెం నుంచి మా అన్నయ్య ఎప్పుడు కూడా బీసీలు వెన్నంటూ ఉండి వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నా ఇబ్బందులు తొలగించి బీసీ సంక్షేమ సంఘంలో కానీ అలాగే ఒక డాక్టర్ వృత్తిలో ఎంతోమందికి ఉచిత వైద్యాలు చేస్తారు. ఒక వృద్ధులు కానివ్వండి, అలాగే బీసీ హాస్టల్లో కుర్రలు కానివ్వండి, అలాగే అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఎంతోమందికి ఏదైనా సమస్య హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి మందులు కొనిచ్చి కూడా వాడిని ఎంతోమందిని పంపుతూ ఉంటారు. ఇటువంటి మంచి వ్యక్తికి ఈ రోజున మన తాడేపల్లిగూడెం నుంచి ఎన్నుకోమైనటువంటి విశ్వగురు అవార్డుకి ఉమరాలిషా గారి చేతుల మీదుగా ఆయనకి అవార్డు అందుకోవడం చాలా గర్వకారణం. బుద్దాల కన్వెన్షన్ హాల్లో బుధవారం 4వ రోజు జాతీయ ఆహ్వాన పోటీలు, నృత్యోత్సవాలు బీవీఆర్ కళాకేంద్ర వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు నృత్య పోటీలు జరిగాయి. భరతనాట్యం, కూచిపూడి నృత్యం, జానపద నృత్యాలను పిల్లలు చక్కటి ప్రతిభతో వేసి ప్రేక్షకులను మైమర్పించారు. నృత్యాల్లో పాల్గొన్న పిల్లలకు మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య సంఘ నాయకులు గమిని సుబ్బారావు, బీజేపీ జాతీయ కౌన్సిలర్ మెంబర్ కర్రి ప్రభాకర బాలాజీ, నల్లమిల్లి గాంధీరెడ్డి, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు పాల్గొన్నారు. పిల్లలు చేసిన నృత్యాలు చూసి ఎంతో ఆనందపడ్డారు. వక్తలు మాట్లాడుతూ అంతరించిపోతున్న కళలను వెలికి తీయడమే గాక పేద కళాకారులను ఆదుకుంటున్న బుద్దాల రామారావును గొప్ప కళా పోషకుడు అంటూ అభినందనలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో బీవీఆర్ కళాకేంద్రం టీం బుద్దాల రామారావు, పీటీ వెంకన్న, సిరిమామిళ్ళ పెద్దిరాజు, మాస్టర్ పెద్దోజు శ్రీనివాస్, బీవీఆర్ కళాకేంద్ర సభ్యులు పాల్గొన్నారు.
ఉత్తర రామారావు గారు మరి మిత్రుడే కాకుండా నాకు అనేక రకాలుగా మాట సహకారం జరిగిన అండగా ఉన్న ఉత్తర రామారావు గారు బీబీఆర్ కళామందిర్ అంటే నేను ఉత్తర రామారావు గారు ఆయన చేసిన సేవలు మేము ఎక్కకట్లేని ఎల్లనే చూడండి అలాంటి సేవలు చేసి ఎక్కకాలకి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఉత్తర రామారావు గారికి పండుగ సందర్భంగా ముందు శుభాకాంక్షలు చెప్తూ అలాగే పండగ 3 రోజులు కూడా మరి ఆయన నిద్రపోతారో లేదో తెలియదు కానీ మరి పెద్దలు గౌరవించుకోవాలనుకున్నా ఎవరికైనా వాళ్ళకి ఒక ఫోన్ కాదు 2 ఫోన్లు చేసి వాటికి రప్పించేలా చేసుకుంటారు. అలాంటి సామాజిక వ్యక్తి ఉత్తర రామారావు గారిని చెప్ప తప్పదు. మరి ఇవాళ 32వ మరి అంతర్జాతీయ మరి ఉత్సవాలు జరుగుతున్నాయంటే అది సామాజిక విషయం కాదు. ఏం చేద్దంటే 60 సంవత్సరాలంటే ఊరుకుంటుంది, 32 సంవత్సరాలంటే సగం అంటే జీవితంతో సగం భాగం ఆయన ఈ సేవలకి తెచ్చిపెట్టేది ఒక ఈ అంతర్జాతీయ జరిగే మన అందరికీ అర్థమవుతుంది. జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీలు మరియు నృత్యోత్సవాల ప్రారంభ సందర్భంగా వరంగల్, హైదరాబాదు, అలాగే విశాఖపట్నం, ఒంగోలు, ఇక్కడ దగ్గర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చే వాళ్ళందరూ కూడా రేపు వస్తారు. బహుమతి ప్రధానం రేపు సాయంత్రం మరి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు చేతుల మీదుగా రేపు సాయంత్రం 7 గంటలకి బహుమతి ప్రదానం చేస్తాం. అంచేత అందరూ కూడా ఇవాళ ప్రదర్శనలైన అందరికీ కూడా బహుమతులు రేపే 5 గంటలకు ప్రకటిస్తాం. కానీ బహుమతులు మటుకు బహుమతులు వచ్చిన వారు అక్కడ వేదిక దగ్గర బీఆర్ కళాకేంద్రం ఓపెన్ థియేటర్ దగ్గర ఇస్తామని మనం చేసుకుంటున్నాం. ఇది 32వ జాతీయ ఆహ్వాన నాటికలు మరియు నృత్య పోటీలు. ఉగాది నాటికలు మొన్న ఉగాది రోజు నుండి బీవీఆర్ కళా కేంద్రంలో ప్రారంభమైనాయి. ఈరోజు రేపు కూడా ఉగాది నాటక పోటీలు జరగబోతున్నాయి. అట్లాగే ఈరోజు నృత్య పోటీలు ప్రారంభం ఇందాక చేయడం జరిగింది. ఇప్పటి వరకు 5 చిన్నారులు వారి యొక్క నాట్య ప్రదర్శనని ఇవ్వడం జరిగింది. మనందరూ కూడా తిలకించాం. మిగతా చిన్నారులు కూడా ఈ సభానంతరం వారి యొక్క నృత్య ప్రదర్శనలు కొనసాగిస్తూ ఉంటారు. రేపు కూడా ఈ నృత్య ప్రదర్శనలు జరగనున్నాం కాబట్టి రేపు సాయంత్రం బీవీఆర్ కళాకేంద్రంలో మళ్ళీ బహుమతులు పొందిన వారికి అక్కడ బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ జాతీయ 32వ నాటిక మరియు నృత్యకళా ప్రదర్శన పోటీలకి నన్ను ఆహ్వానించిన మా సోదర సమానులు ఉత్తర రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కళారంగంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంకా ముందు విద్యార్థులందరూ కళారంగంలో రాణించాలని ఈ పోటీల్లో పాల్గొంటున్న కళాకారులు బాల్యబాలికలందరికీ మంచి జరగాలని, భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తు ప్రసాదించాలని వాసీమాలను కోరుకుంటూ సెలవిస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ నాటక నృత్య కళా ప్రదర్శనకు మా అన్నయ్య గారికి నా చేతనంగా సహాయంగా ఉంటూ వారి చేసిన సేవా కార్యక్రమంలో చిన్న సహాయంగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని నిరసిస్తూ బుధవారం తాడేపల్లిగూడెం పట్టణ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. మైనారిటీల సంక్షేమానికి ఈ సవరణ విరుద్ధంగా ఉందంటూ నిరసన వ్యక్తం చేశారు. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టబోతుంది. దానికి వ్యతిరేకంగా మేము ముస్లిం సమాజం మొత్తం ఈరోజు నిరసన ర్యాలీ, శాంతి ర్యాలీ నిర్వహించాము.
ఎంఆర్ఓ గారికి మెమోరాండం సమర్పించడానికి వచ్చాము. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2024 అనేది చాలా ముస్లిం సమాజానికి చాలా తీవ్రని నష్టాన్ని కలిగజేస్తుంది. దీనివల్ల మా ఆస్తులకి పరిరక్షణ లేదు. ఈ బిల్లు తయారు చేసేటప్పుడు మా ముస్లిం సమాజంలో పెద్దల్ని ఎవరిని సంప్రదించకుండా వాళ్ళు ఇష్టపూర్వకంగా ఈ అమెండ్మెంట్స్ను చేర్చారు. దీన్ని మొత్తం ముస్లిం సమాజం అంతా దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తుంది. ఈ బిల్లును రద్దు చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. బ్రిటిష్ వారు రాక పూర్వమే మరి జమీందారులు, చక్రవర్తులు, మరి నవాబులు, సుల్తానులు, మరి జమీందారులు మరి అల్లాహ్ పేరిట ఇచ్చినటువంటి దానాన్ని వక్ఫ్ అంటాం. ఈ వక్ఫ్ భూములను, ఆస్తులను అప్పట్లో కొన్ని శతాబ్దాల క్రితం మరి వక్ఫ్ చేయడం జరిగింది. అల్లాహ్ పేరుతో దానం చేయడం జరిగింది. మరి ఇలాంటి దానాన్ని మరి ధార్మిక, సంక్షేమ, ఆర్థికంగా మరి సమాజానికి ఉపయోగపడాలని ఒక మంచి ఉద్దేశంతో ఆ భూములను, ఆస్తుల్ని దానం చేయడం జరిగింది. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి ముస్లింల మీద విద్వేషంతో పెంచుకుని మరి ఈ రోజున వక్ఫ్ బోర్డు అనే సవరణ బిల్లుని, చట్టాన్ని ఈ రోజున పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. మరి ఈ చట్టాన్ని మా ముస్లిం యావత్ సమాజం ఖండిస్తుంది. కారణం ఏదైతే మతానికి సంబంధించిన స్వేచ్ఛలో భారత రాజ్యాంగం హక్కు ద్వారాగా దఖలు పడినటువంటి ఆస్తిని, హక్కును ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాసే విధంగా మరి పార్లమెంట్లో చట్టాన్ని మరి ప్రవేశపెట్టడం చాలా మరి అన్యాయం చేసినటువంటి విషయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే బలం వెన్నెముక అని ఆ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అన్నారు. బేముడోలు పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బేముడోలు మండల అధ్యక్షుడు కొండబాబు, పెద్దిరాజు, వెంకటేష్ బాబు, పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొని స్థానిక సమస్యలను గన్ని వీరాంజనేయుల దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. మీతో పాటు మేము కూడా ఎక్కువ ఇబ్బంది పడి మాట కూడా వాస్తవమే. ఇలాంటి మీటింగ్లు నేను ఇందాక ఎందుకని అనుకున్నాను, కానీ ఇలాంటి మీటింగ్లు జరగాల్సిందే. ఖచ్చితంగా 4 మండలాల్లో కూడా మండలాలుగా పెడితే కనీసం ఫీడ్బ్యాక్ రావడమే కాకుండా ఈ మండలం మీటింగ్లో కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడన్న విషయం పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళే విషయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి, ఎందుకంటే మీ బాధలో మీరు అంటున్నారు తప్పులేదు, కానీ మనం కొద్దిగా పెద్ద 180% ఉన్నామని మనమే చెప్తాం. అలాంటప్పుడు ఎక్కువ ఎవరైనా ఎదుటోడు కంగారు పడినా సరే కంగారు పడుకోకుండా చూసే బాధ్యత మనదే. అటువంటి కంగారు మాటలు ప్రస్తుతం మనకు వద్దు. ఏదైతే ఇప్పుడు ఉందో ఎమ్మెల్యే గారితో కూడా నేను కూడా మాట్లాడతాను, ఇక్కడ మనోళ్ళు, మన పెద్దలు కూడా మేము కూడా మాట్లాడతాము. ఖచ్చితంగా మాకు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయ్యా. మనం కరెక్ట్గా కూటమి వెళ్ళాలంటే రేపు పొద్దున కనుక ఇటువంటి తప్పులు, నిన్న మీటింగ్ పెడితే నాకు ఈ మీటింగ్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఇదని నేను పార్టీ ఆఫీస్కి చెప్పడమే కాకుండా మన ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడి అవసరమైతే నియోజకవర్గంలో ఇద్దరు కూడా పెద్దగా చెప్పినట్టు ముఖ్య నాయకులు, ఇది మండలానికి ఒక 10 మంది మనోళ్ళు, 10 మంది ఆళ్ళు, అలా 4 మండలాలు 100 మందికి యాగేసుకుని 4 మండల ఎంఆర్ఓని, 4 మండల పోలీస్ డిపార్ట్మెంట్ని మనకి ఎన్డీఏ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ తరఫున వాళ్ళైనా సరే మరి మేము కలిసికట్టుగా ఉన్నాం. కాబట్టి మా అందరి మాట మీరు ఖచ్చితంగా గౌరవించాల్సిందని చెప్పి మేము ముగ్గురం ఒక చోట కూర్చొని చెప్తే అది కూడా మంచి విషయం అవుతుంది. కాబట్టి నేను ధర్మరాజు గారితో ఖచ్చితంగా మాట్లాడి ఆ ఏర్పాటు కూడా చేస్తానని. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సిరిగినీడి విజయకృష్ణ, ప్రధాన కార్యదర్శి భూపాల్ బుధవారం తమ బాధ్యతలను గత అసోసియేషన్ అధ్యక్షుడు దూలం విజయ్ కుమార్ సభ్యులు నుంచి స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి తోట మురళీకృష్ణ, ఫరోత్ బాబు, భద్ర, హెచ్ వీరేంద్ర కుమార్, జి రవికుమార్, సత్యనారాయణమూర్తి, బి శ్రీను, మణికంఠ, వెంకటేశ్వరరావు, దాసరి కృష్ణ, శివకుమార్, యేసుపాదం, తోట సత్యనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. శ్రేయోభిలాషులు చెప్పిన సలహా మేరకు ప్రీవియస్ బాడీ దూలం వెంకట విజయ్ కుమార్ గారి దగ్గర నుంచి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈరోజు ఆఫీస్కి సంబంధించి ఛార్జ్ తీసుకున్నాం. దీని ప్రకారం మేము కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు నుంచి సభ్యులకు అనుకూలంగా ముందుకు తీసుకెళ్ళి, అలాగే పెన్షన్ బాండ్ రిలేషన్షిప్ని మంచిగా కొనసాగించే అభివృద్ధి కార్యక్రమాలు మరి ఏదైతే విజయ్ కుమార్ గారు ఆశించారో అలాగే బార్ సభ్యులందరికీ కూడా మేము సర్వీస్ చేయడానికి ముందుకు వచ్చాం. ఆ విధంగా మేము ముందుకు పోతామని చెప్పి మీకు
తెలియజేసుకోవడం జరుగుతుంది. 2/4/2025 తేదీన రేపు మా సంవత్సరం బాడీ 2024-25 సంవత్సరం బాడీ నుంచి కంపెనీకి అధ్యక్షుడిగా ఉన్న నేను ప్రజెంట్ అధ్యక్షుడు ఎన్నికైన శ్రీ శ్రీనిధి విజయకృష్ణ గారికి ఛార్జ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా జనరల్ సెక్రటరీ గోపాల్ గారికి కూడా ఛార్జ్ చెప్పడం జరిగింది. వారికి మా కమిటీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం కూడా వారు మా సంవత్సరంలో మేము ఎలా చేసాము కోర్టుకి సేవలు, అలాగే మీరు కూడా మాకన్నా ఎక్కువ సేవలు చేసి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మంచి పరిపాలన అందించాలని, న్యాయవాదుల సంక్షేమానికి కానీ న్యాయమూర్తులకి న్యాయవాదులకి మంచి సత్సంబంధాలు నెలకొల్పేలాగా మీరు కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రస్తుత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రెసిడెంట్ గౌరవ విజయ్ కుమార్ గారి దగ్గర నుంచి మరియు వారి కార్యవర్గం నుంచి ఈరోజు మేము ఛార్జ్ తీసుకోవడం జరిగింది మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో. ఇక నుంచి మా బాడీ పోస్ట్కి వచ్చినట్టు ఇక నుంచి జరిగే కార్యక్రమాలన్నీ మా బాడీ అంతా చాలా నిష్ఠతోటి న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడతామని సభాముఖంగా తెలియజేస్తాం. గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ త్రికళ ఆధ్వర్యంలో ట్రస్టీ జనార్దన్ రావు చేతుల మీదుగా బుధవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. దాత వాణి సహకారంతో పడాల వృద్ధాశ్రమానికి 200 కేజీలు, లార్డ్ ఆఫ్ లైఫ్ స్కూల్కి 150 కేజీలు, నిడదవోలు లెప్రసీ కాలనీ వారికి 300 కేజీలు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ త్రికళ ఆధ్వర్యంలో నెలవారీ బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పడాల దేవం సంఖ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, అలాగే లార్డ్స్ ఆఫ్ లైఫ్ చిరస్వామికి 150 కేజీలు, అలాగే నిడదవోలు లెపర్సీ కాలనీ వాళ్ళకి 300 కేజీలు, మొత్తం 650 కేజీలు. వీటన్నిటికీ దాతగా ప్రతి నెల చేస్తున్నటువంటి వాణి గారే ఈ నెల కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు. వారికి గ్లోబల్ సపోర్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇదే ప్రతి నెల సహాయ సహకారాలు అందించడానికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కి సహకరించాలని కోరుకుంటూ సెలవు. అనారోగ్య కారణాలతో ఇక నుండి నేను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని, అందులో భాగంగా రాజీనామా చేస్తున్నట్లుగా మాజీ కౌన్సిలర్ తాళ్ల ముదునూరుపాడు వైసీపీ ఇన్ఛార్జి మేడపాటి జనార్దన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను తొలి నుండి కాంగ్రెస్ వాదిని అన్నారు. వైఎస్ఆర్పై అభిమానంతో వైసీపీలో చేరానని, పార్టీలో తనకు మంచి స్థానం కల్పించారని అందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాలకే దూరంగా ఉంటానే తప్ప ప్రజాసేవలో మాత్రం ఉంటానని ఇలా అన్నారు. నేను కౌన్సిలర్గా చేశాను. 2004 నుంచి నేను కాంగ్రెస్లో కొనసాగాను. అలాగే మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కూడా ఇన్ఛార్జీ కూడా చేశాను. ప్రస్తుతం నేను ఏ పార్టీలోనూ లేను. నాకు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా నేను అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేసి నేను దేంట్లోనూ వెళ్ళలేదు. మా అబ్బాయిలు కానీ మేము కానీ ఏ రాజకీయంలోకి కూడా వెళ్ళదలుచుకోలేదు. మాకు వాళ్ళకి వ్యాపార రీత్యా వాళ్ళు వెళ్ళరు. నాకన్నా ఆరోగ్యం లేదు. ఇప్పటికే 2 ఆపరేషన్లు జరిగిన 2 కాళ్ళకి. దాని మీద దేనికి వెళ్ళాలి. ఇది మా వార్డు ప్రజలందరూ గుర్తించి నన్ను ఇప్పుడు దాకా కాపాడినందుకు, ఇది చేసినందుకు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నేను ఇప్పటి వరకు 20 సంవత్సరాలు రాజకీయంలో కొనసాగాను. ఇప్పుడు నేను ఆరోగ్య రీత్యా రాజీనామా చేస్తున్నాను. వార్డు ప్రజలకు ఏమి ఇబ్బంది వచ్చినా నా దగ్గరికి రావచ్చు. నా చేతనైన సాయం చేస్తాను. నా చేసిన వరకు కృషి చేస్తాను. తన మిత్రుడు వీరేశలింగం మృతి నేపథ్యంలో అతనితో 1980-83లో పెంటపాడులో డిగ్రీ చదివిన సహ విద్యార్థులు స్పందించి వారి కుటుంబానికి 70,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బుధవారం చిన్నతాడపల్లిలో వీరేశలింగం సతీమణికి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బడేటి నాగేశ్వరరావు, జాకీర్ హుస్సేన్, రామారావు, విలియం కేరీ, సుశీల తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకట్ల పరిధిలోని జనతా హాస్పిటల్లో వివి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొర్లేపర్ రాము శిబిరాన్ని ప్రారంభించారు. రమేష్ జ్యువెలరీస్ అధినేత కొత్త సూర్య రమేష్ ఆర్థిక సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరంలో 105 మంది పేషెంట్లకు రక్త పరీక్ష చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వివి లక్ష్మీనారాయణ, చిన్నం జగదీష్, కోశాధికారి భీమవరపు మహాలక్ష్మి, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, పచ్చ వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, ఎర్ర ఆంజనేయ స్వామి, విఘ్నేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఈ లయన్స్ క్లబ్ నిర్వహించే మన ఉచిత వైద్య కార్యక్రమంలో మరి ప్రతీ నెల 2వ తారీఖు మీరు ప్రారంభించడం అని చెప్పడం జరిగింది. కాబట్టి అలాగే 3వ వారం కూడా ఐ క్యాంపు పెట్టడం జరుగుతుంది. మీరు చేసే కార్యక్రమంలో ఇంకా ముందుండి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ లయన్స్ క్లబ్ అనేది ఇవాళ నిన్నటిది కాదు, చాలా సంవత్సరాల క్రితం ఉంది, అందరికీ తెలుసున్నదే. ఈ ఐ క్యాంపు పెట్టాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది లయన్స్ క్లబ్బే. అలాంటి లయన్స్ క్లబ్ ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చేయడం విశేషం, కానీ ప్రతి నెల చేయడం అనేది మామూలు విశేషం కాదు. మరి వాళ్ళ మనస్ఫూర్తిగా నేను ఈ లయన్స్ క్లబ్ వారిని, ఈ రాజా గారిని కూడా ఇంతకుముందు కూడా 2-3 కార్యక్రమాలకి పిలిచారు. నేను ఆ రోజు ఊళ్ళో లేకపోవడం కుదరక రాలేదు. మరి ఈవేళ నా అదృష్టం కొద్దీ నన్ను కాగేసి నా చేతుల మీదుగా ఈ ఓపెనింగ్ చేయించడం నా పూర్వజన్మ సుకృతం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల నిర్వహించే ఈ 2వ తారీఖు నిర్వహించే ఫ్రీ మెడికల్ క్యాంపు, డయాబెటిక్ క్యాంపు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం రమేష్ జ్యువెలరీస్ కొత్త రమేష్ గారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము సుమారు 100 నుంచి 150 మంది పేషెంట్స్కి మనం డయాబెటిక్ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వడం, వాళ్ళ ద్వారా వారి ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం జరుగుతుందండి. మన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ప్రప్రథమంగా జిల్లాలోనే మొదటి క్లబ్బు, మీ అందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల నుంచి ఇదే సేవ కన్సిస్టెంట్గా చేస్తున్న ఏకైక క్లబ్గా నేను చెప్పుకోవడానికి గర్వకారణంగా పడుతున్నాను. అలాగే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో మేము జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా పేదలందరూ వినియోగించుకుని వారి ఆరోగ్యాన్ని పరీక్షించడం జరుగుతుందండి. డయాబెటిక్ అనేది ఒక చాప కింద నీరులాగా ఎక్కువ మందికి చాలా వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఇండియాలోనే చాలా హయ్యెస్ట్ రేటెడ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండటం, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా డయాబెటిక్ ప్రతి ముగ్గురులోనూ ఒకరికి ఉండటం ప్రమాదకరంగా భావించి మేము దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మందికి స్క్రీనింగ్ చేసి అందరినీ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షను కోరుచున్నాం. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి నెల 2వ తారీఖున ఫ్రీ షుగర్ వ్యాధి నిర్వహించుతున్నాము. ఈ షుగర్ వ్యాధి కార్యక్రమానికి పట్టణ ప్రజలు అలాగే గ్రామ ప్రజలు అందరూ కూడా విచ్చేసి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవాల్సిందిగా మేము లయన్స్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి 3వ ఆదివారం అలాగే ఈ క్యాంపు కూడా మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించి పట్ట ప్రజలకు ఆరోగ్యాన్ని పరీక్షించి చూస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా కొల్లేపర రాము గారు, అలాగే ఆర్థికవేత్త అనేటువంటి రమేష్ జ్యువెలర్స్ వారికి ప్రత్యేక అభినందనలు తెలుసుకున్నాం. మానవతా సంస్థ అధ్యక్షుడు పచ్చ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక భవిత శిక్షణ కేంద్రంలో ప్రపంచ యాంటిజం డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ చేసి విద్యార్థులకు స్నాక్స్, ఎనర్జీ థింగ్స్, డ్రాయింగ్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర ఆంజనేయ స్వామి, ఎగ్గిన శరత్, చేకూరి బంగారరాజు, సతీష్, రాజేంద్ర కుమార్, హరికుమార్, పాండురంగారావు, బాలకృష్ణ, వెంకటాచలం, ప్రత్యేక ఉపాధ్యాయులు బాల ఈశ్వర్య, చంద్రకుమారి, బి జ్యోతి కుమారి, నాగలక్ష్మి, ఉషా తదితరులు పాల్గొన్నారు. మానవతా సేవా సంస్థలో భాగంగా ఈరోజు ప్రపంచ ఆటిజం డే జరుపుకుంటున్నటువంటి భవిత కేంద్రంలోనూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు ఆటిజం పిల్లలకి కాస్త చేదోడు వాదోడుగా ఉండే నిమిత్తం వాళ్ళకి ఎనర్జీ డ్రింక్స్ అని, బిస్కెట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ భవిత స్కూలు విద్యార్థుల గురించి కూడాను పేపర్లో రావడం జరిగింది. ఎందుకంటే మామూలు మనుషుల్లా ఉన్నప్పటికీ కూడా వీళ్ళలో మేధస్సు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ ప్రాబ్లం ఉందో అనేది తెలియదు. కాబట్టి వాళ్ళని మనం కలుపుకోవాలి, వేరుగా చూడకూడదు. వాళ్ళకి మనం పూర్తి సహాయ సహకారాలు అందిస్తే మనకంటే మెరుగ్గా వాళ్ళు ఉండగలుగుతారు అని చెప్పి ఆశిస్తూ మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ వారి ఆధ్వర్యంలో
నా దివ్యాంగుల స్కూల్లో భవిత దివ్యాంగుల స్కూల్లో ఈరోజు ప్రపంచ దినోత్సవం సందర్భంగా ఆటిజం దినోత్సవం సందర్భంగా ఈ స్కూలులో పిల్లలందరికీ కూడా ఎనర్జీ డ్రింక్స్ అలాగే బుక్స్ వారికి ఈశ్వరయ్య గారి మా మానవతా తరపున అందజేయడం అయింది. ఈశ్వరయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా ఇతర సంస్థలు కూడా ఈ పిల్లల్ని ఆదుకోవాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ స్కూల్ యాజమాన్యానికి ఈ స్కూల్ విద్యార్థులకు కూడా నా ఆశీస్సులు అందరికీ కూడాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రపంచ ఆటిజం డే ఏప్రిల్ 2 పురస్కరించుకొని మానవతా సంస్థ ఈరోజు భవిత స్కూల్ నందు తాడేపల్లిగూడెంలో ఈ స్కూలు సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తుంది. వీరితో మాకు ఒక 15 ఏళ్ళ నుంచి మాకు అనుబంధం ఉంది. మానవతకి ఎప్పుడు వచ్చినా వీళ్ళు చాలా ఓపికగా పిల్లల్ని చూడటం అనేది చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మామూలుగా పుట్టిన పిల్లల్ని చూడటానికి చాలా ఇబ్బంది ఉంటుంది ఇంట్లో. అలాంటిది వీళ్ళు వాళ్ళ భోజనం దగ్గర నుంచి మొత్తం చదువు చెప్పడం వరకు చాలా ఎక్సలెంట్ సర్వీస్ చేస్తున్నారు. ఈ భవిత స్కూల్ వారికి యాజమాన్యం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ పిల్లల్ని చూడటం అనేది ఒక టాస్క్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయినా సరే వాళ్ళు ఏదో రకంగా పైకి తీసుకురావాలని ప్రయత్నించడం. అలాగే మేము కూడా చాలా ప్రోగ్రాంలు ఇక్కడ పాల్గొన్నాం. అలాగే మాతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ మధ్యన రావడం జరుగుతుంది. అది కూడా చాలా హర్షణీయం. అలాగే మిగిలిన స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళకి ఏదైనా అవసరమైతే మన ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్న ఈశ్వరయ్య గారిని కలిస్తే వాళ్ళకి అవసరమైంది ఏదైనా మీరు స్పాన్సర్ చేయడానికి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా అవసరమైన విషయం ఉంది. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సేవా కార్యక్రమంలో భాగంగా సేవా సమితి వారి మందిరంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ బ్యూటీషియన్ కోర్సులను ప్రారంభించారు. శిక్షకులుగా శ్రీ లక్ష్మి అనూష వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ MNSK జనార్దన్ రావు, శోభనాద్రిరావు, నవీన్ బాబా, డాక్టర్ దుర్గాదాస్, ప్రభా శ్రీనివాస్, వెజ్జు ప్రసాద్, మునీశ్వరరావు, తోట రాధాకారిణి, తిరుమల శెట్టి కొండలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో గల శ్రీ సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, గరిక పూజ నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే ఈలినాని ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ర్యాలీ రామకృష్ణ శర్మ బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.